సార్, ఎలా ఉన్నారు? సార్ నమస్తే సార్. బిజీ అండ్ గుడ్. యా, సో సూపర్ సార్. అండ్ తెలిసిపోతుంది. అండ్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం కాల్ చేసి అడగగానే, సో రేపు బెంగళూరు, ఆ తర్వాత రోజు ఒరిస్సా, ఒక 3 days ఒక స్కెడ్యూల్ చెప్పడం జరిగింది. ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్ అనమాట. ఇంత బిజీ ఆర్టిస్ట్ ఇంకా లైక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? లైక్ చెప్పండి, మీ యొక్క సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? లైఫ్ ఏంటంటే మనం ఓల్డ్ స్కూల్ అండ్ న్యూ కాలేజ్ రెండు మిక్స్ చేయాలి. ట్రూ. సో లేటెస్ట్ వర్షన్స్ కూడా మంచిదే, బట్ ఓల్డ్ యాంటిక్స్ కూడా ఎప్పుడు గోల్డే. అది నేను లైఫ్లో నేర్చుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్. సూపర్. సో నేను అంటే ఫస్ట్ ఎంట్రీలో ఉన్నప్పుడు 1978లో తమిళ్ ఫీల్డ్లో నేను ఎంటర్ అయినప్పుడు, అప్పుడు ఎంజిఆర్ గారు, శివాజీ గణేశన్ తమిళ్లో, చాలామంది ఇంకా ఉన్నారు. సో వాళ్ళే నాకు ఫస్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ మెంటర్ చెప్పొచ్చు, లేకపోతే ఒక గైడర్ లాగా. సో వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకుంటూ ఉండేవారా సార్? అంటే మనం ఫ్రీక్వెంట్ విజిటర్ కాదు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఏంటి, డిసిప్లిన్ ఏంటి అని. సో అట్లా నేనేంటంటే నా లైఫ్ను కూడా అలాగే నేను మలుచుకున్నాను. అదే పీరియడ్లో ఉంటున్నప్పుడే కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కూడా ఎంట్రీ అయ్యారు. ఓకే. అంటే 80s వచ్చేప్పటికి, అంటే కమల్ హాసన్ గారు చిన్నప్పటి నుంచి ఆయన చైల్డ్ ఆర్టిస్ట్, డాన్స్ అసిస్టెంట్, మళ్ళీ సైడ్ హీరో అదే. రజనీకాంత్ గారు నేను ఆయన జస్ట్ మేబీ కొంచెం 78, ఐ థింక్ 77లో ఆయన ఎంటర్ అయ్యారు. ఓకే. సో ఆయన ఎంట్రీ మళ్ళీ ఆయన క్లిక్ అవడం, ఆయనది ఒక డిఫరెంట్ ఫామ్, నెగటివ్ చేసి హీరో అవడం, అట్లా. సో అట్లా ఫాలో అవ్వడం. బట్ ఏదైనా టోటల్గా లైఫ్లో మనకు కావాల్సింది ఏంటంటే ఒక డిసిప్లిన్ లైఫ్, పని మీద ఒక డివోషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. తర్వాత మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఓపిక, పేషెన్స్. సో అన్నీ మనకు అనుకున్నట్టు జరగదు. సో జరగకపోతే ఏం చేయాలి, సో జరిగినప్పుడు మనం ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ దగ్గర నేను నేర్చుకుని. ఒకవైపు ఏమో మా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు, మా మదర్ కాలేజ్ ప్రిన్సిపల్ కాబట్టి అది ఒక క్రమశిక్షణ, టైం టేబుల్ లాగా జరగడం, అది ఒక సైడ్ చెప్పవచ్చు. మూడోది నాకేంటంటే నేను 12-13 yearsలోనే కరాటే దీంట్లో మా పేరెంట్స్ నన్ను పంపారు. సో నేను కరాటేలో నేర్చుకోవడం, అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ప్రిన్సిపల్, టఫ్నెస్, తర్వాత ఏదైనా తట్టుకోగలిగే శక్తి బాడీలో తీసుకురావాలని చెప్పేసి, అంటే మానసికంగా అయినా సరే, లేదు బయట ఫిజికల్ అయినా సరే, మనం తట్టుకోగలే ఒక కెపాసిటీని అప్పట్లో ఆ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు నేర్పించారు. ఇప్పుడు అన్నీ మారిపోయింది. సో చలి అయినా, ఎండ అయినా, ఉడుకు అయినా, ఏదైనా సరే ఎలా దాన్ని మనం కంప్లైంట్ లేకుండా ఉంటాం. అంటే ఒక సైనికుడు లైఫ్లో ఎలా ఆయన లైఫ్ని కష్టపడతారు. అతను సైనికుడికి డ్యూటీలో ఉన్నప్పుడు వేడిగా ఉంది, చల్లగా ఉంది కాదు, చల్లగా ఉంటే ఆయన ఏదో గార్మెంట్స్ వేసుకోవాలి, వేడిగా ఉందంటే నుంచోవాలి, ఎండలు నుంచోవాలి కదా. అట్లా నేనేంటంటే అన్నీ నేను అట్లా నాకు అన్నీ స్టెప్ బై స్టెప్గా నేర్చుకొని, సరే ఒక శక్తి ఒకటి ఉంది, భగవంతుడి శక్తి ఉంది, అది నడిపిస్తుంది మన విషయాన్ని. నేను చిన్నప్పుడు అంటే సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయినప్పటి నుంచి నాకు ఆ నమ్మకం ఎక్కువ వచ్చింది. ఇది ఎందుకు ఎక్కువ వచ్చిందంటే, నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, అక్కడ నేను ఒక నాన్ లోకల్. అవును. సో ఒక నాన్ లోకల్ ఉన్నప్పుడు కూడా నాకు తమిళనాడు వాళ్ళు, మద్రాస్ వాళ్ళు నన్ను ఒక హీరోగా యాక్సెప్ట్ చేసి, నా సినిమాలు చూసి, డైరెక్ట్ హీరోగా, మళ్ళీ సైడ్ హీరో కాదు. సూపర్ సార్. అసలు ఎలా వచ్చింది సార్ ఆపర్చునిటీ? సో ఆపర్చునిటీ అంటే ఇది కూడా అంటే మా టోటల్గా నా లైఫ్ అంటే ఫిలిం లైఫ్ నేను చెప్పేది ఒక మిరేకల్ అని చెప్పొచ్చు అండి. ఇది నేను ఈరోజు అసలు మీరు అనుకున్నారా యాక్టర్ అవుతారని చెప్పి? అదే చెప్తాను. ఈరోజు నా ఇంటర్వ్యూ సినిమా ఫీల్డ్లో సపోర్ట్ లేని వాళ్ళకి, సినిమా ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళకి, కానీ సినిమా ఫీల్డ్కి రావాలి అనుకుంటున్న వాళ్ళకి, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ, వీళ్ళకి ఉపయోగపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉన్నవాళ్ళు కాదు, ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఉంది, తల్లిదండ్రులు ఉంది, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, మామగారు ఎవరో ఉంటారు, ఏదో నడుస్తాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఫ్యామిలీ నుంచి, అలాగే ఫైనాన్షియల్ ఫ్యామిలీ, వాళ్ళకి కావాల్సి ఏంటంటే అదృష్టం, సక్సెస్ రావాలి, మిగతా అన్నీ వాళ్ళకు ఉన్నాయి. బట్ ఈ లేని వాళ్ళకి ఏంటంటే దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే అదృష్టం, దేవుడు ఒక నిర్ణయం కావాలి కదా. అవును సార్, ఖచ్చితంగా కావాల్సిందే. సో నాకేంటంటే నా సినీ ఫీల్డ్కి నేను ఈరోజు రావడానికి కారణం ఒక కార్ మెకానిక్ కిట్టు. మాకేంటంటే ఒకరోజు మా ఇంట్లో కారు చెడిపోయింది, మా రెగ్యులర్ మెకానిక్ లేడు, మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు బయటికి వెళ్ళాలి. సో మెకానిక్ కావాలంటే అప్పుడు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నేను
కిట్టు అని ఒక అతను పంపుతాను, అతను మంచివాడు చేసి పెడతాడని చెప్పారు. మేము క్యాజువల్గానే ఉన్నాను, నేను కూడా రెడీ అవుతున్నాను, ఫంక్షన్కి వెళ్తున్నాం. ఓకే. బెల్ కొడితే ఒక మనిషి ఓపెన్ చేస్తే మేకప్ వేసుకొని టక్ చేసుకొని చాలా డీసెంట్గా ఉన్నాడు, మేకప్ విగ్ అని పెట్టుకుని. నేను అతను ఎవరో నేనే కిట్టు అన్నాడు. ఓకే సార్. సరే ఇలా ఆలోచించి తాళం ఇవ్వండి అన్నాడు. తాళం ఇచ్చాను, వెళ్ళాడు, స్టార్ట్ చేసాడు. అయిపోయిన తర్వాత తాళం ఇచ్చేసి నేను వస్తానండి, మీరైనా సినిమాలు యాక్ట్ చేయడానికి మీకు ఇష్టం అని అడిగాడు. లేదండి. డైరెక్ట్గా అప్పుడే ఫస్ట్ టైం అడిగాడు. ఓకే, సూపర్. లేదండి నాకు లేదు, నేను కాలేజీలో ఉన్నాను, సో నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయాను. దాని తర్వాత నేను లేనప్పుడు నెక్స్ట్ డే ఇంటికి వచ్చి మా అమ్మగారిని, ఏమండి ఇట్లా సుమన్ యాక్టింగ్ ఉంటే చాలామంది వెతుకుతున్నారు హీరోస్కి, 2-3 మంచి కంపెనీలు ఉన్నాయండి, నేను కావాలంటే చెప్తానంటే, నాది ఏమీ ఇది లేదు, ఆయనకి ఇష్టం ఉంటే ఆయన చేయవచ్చు, నాదేం అబ్జెక్షన్ లేదని చెప్పారంట. ఓకే. సో ఇది వినిసిన వెంటనే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సుమన్ అంటే, సుమన్ కరాటే క్లాస్లో ఉన్నాడు పలానా, అంటే మా ఇంటి దగ్గరలోనే, అక్కడ వెళ్తే 6 to 9 ఆయన అక్కడే ఉంటాడు, ఇప్పుడే వెళ్ళాడు, మీరు కావాలంటే వెళ్ళానంటే ఈ పరిగెత్తుకుని అక్కడ వచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత నన్ను చూసి, నేను కరాటే ప్రాక్టీస్ చేయడం చూసి వెంటనే, అప్పుడు టెలిఫోన్ కదా, సో ల్యాండ్ లైన్కి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఫోన్ చేసి, ఏమండి నేను పలానా అడ్రస్లో ఉన్నాను, ఈ అబ్బాయిని చూడండి, సైలెంట్గా చూడండి, మీ క్యారెక్టర్కి సూట్ అవుతాడో చూడండి చెప్తే వాళ్ళు వెంటనే పరిగెత్తుకొని వచ్చారు. సో వాళ్ళు వచ్చిన మనిషి పేరు టిఆర్ రామన్న, టిఆర్ఆర్ అంటారు ఆయన. అక్కడ ఎంజిఆర్ గారిని, శివాజీ గణేశన్ గారిని ఇద్దరు కలిసి ఒక సినిమా తీసింది ఆయన ఒక్కడే, తర్వాత వాళ్ళు చేయలే, అంతకుముందు చేయలే, తర్వాత కూడా చేయలే, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. సో ఆయన వచ్చి నుంచొని మొత్తం, అప్పుడు కొంచెం చీకటి పడిపోయింది, సో కిటికీ నుంచి చూస్తున్నాడు, నాకు తెలియదు, తర్వాత చెప్పారు నాకు ఇవన్నీ. సో నేను కరాటే ప్రాక్టీస్ చేయడం, ఫైట్ చేయడం అన్నీ చూసి పక్కకు వచ్చేసి ఈయన పిలిచి చెప్పారంట, ఈయన నా హీరో, నువ్వు ఏం చేస్తానో తెలియదు, ఈయన ఎట్లాగైనా సరే ఒప్పించి నువ్వు తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడంట. చాలా అదృష్టం కదా సార్, ఫస్ట్ టైం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.